అందరికి నమస్తే. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఎట్లయిపోయిందంటే, వెనక నొయ్యి ముందల గొయ్యి అంటారు కదా! అట్లే తయారైంది. ప్రభుత్వాన్ని వాళ్ళ నాయకులు గట్టిగా అడగలేకపోతున్నారు. పోనీ ప్రభుత్వం ఏమైనా చెప్పిన పని చేస్తుందా అంటే, అది చేస్తలేదు. అందరికన్నా ఎక్కువ సమస్య పడుతున్నది పెన్షనర్స్. ప్రభుత్వ ఉద్యోగులు సర్వీస్‌లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ప్రభుత్వం ఎందుకో ప్రభుత్వ ఉద్యోగులను లైట్ తీసుకున్నది. ఈ సంఘాల నేతలేమో ఏదో ప్రభుత్వాన్ని పూల పానుపుతో కొట్టినట్టుగా, ఏదో ఇట్లా బాలేసినట్టుగా చేస్తున్నది. తప్ప అసలు ప్రభుత్వానికి ముక్కు విండి మనకు కావాల్సిన డిమాండ్స్ కూడా కాదు ఇవి. జనరల్‌గా ఒక ప్రభుత్వ ఉద్యోగికి వచ్చే వ్యవహారాలు. ఒక ఉద్యోగి రిటైర్మెంట్ అయిపోతే పెన్షన్ రావాలి. వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలి. తర్వాత సిపిఎస్ ఎత్తేసామని వీళ్ళు హామీ ఇచ్చారు. అంటే పెన్షన్ 2004 నుంచి పెన్షన్ ఆగిపోయింది అప్పటి నుంచి రిక్రూట్ అయిన వాళ్ళకి. ఆ పాత విధానం ఇస్తామని వీళ్ళే ప్రకటించారు. అట్లాంటివన్నీ జనరల్‌గా రావాల్సినవి. వాళ్ళు పట్టుకునే జీపీఎఫ్‌లో అట్లాంటివన్నీ ఏదో లోన్ కావాలంటే పెట్టుకుంటే వాళ్ళ సేవింగ్స్ నుంచి ఇవ్వడం ఇది మినిమమ్. కానీ వాటిని కూడా సాధించుకోలేకపోతున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. అన్ని విషయాల మీద మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. వీడియో షేర్ కూడా చేయండి. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. యాక్చువల్గా ప్రభుత్వ ఉద్యోగులను డైలమాలో పడేసిండు రేవంత్ రెడ్డి. అప్పుడు నన్ను కోస్తే కూడా రూపాయి వెళ్ళదు, ఢిల్లీ పోతే చెప్పుల దొంగలాగా చూస్తున్నారు, ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నా మీకు ఇవ్వాలన్నా. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగమే. ప్రభుత్వ ఉద్యోగులు సపరేట్ ఏం కాదు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల్లో భాగమే, వాళ్ళు ప్రజలే. ప్రజలకు సంక్షేమ పథకాలు మీరేం అమలు చేస్తున్నది ఏం లేదు. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది తప్ప ప్రజలకు మీరు కొత్తగా ఇస్తున్న పథకం ఏంది? కొత్తగా ఏమవుతుంది? కొత్తగా పెన్షన్ ఇచ్చిండ్రా? కొత్తగా తులం బంగారం ఇచ్చిండ్రా? కొత్తగా ఏమి ఇచ్చిండ్రు ప్రజలకి? కొత్త పెన్షన్స్ ఏం లేవు, కొత్త స్కీమ్స్ ఏం లేవు, డబ్బులు ఖర్చు అయ్యేది. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు చెయ్యమని చెప్పడానికి అవన్నీ చేసిండ్రు. వాళ్ళు అప్పుడే సైలెంట్ అయ్యారు. కానీ వాళ్ళ డిమాండ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పెట్టిండ్రు. జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ తెలంగాణ ఎంప్లాయర్స్ అల్టిమేటం అన్నట్టు ఇచ్చారు. కానీ లీడర్లు భయపడుతూ ప్రభుత్వంతో ఎందుకు పెట్టుకోవడం అని అనుకుంటున్నట్టున్నారు. గట్టిగా ఇస్తలేరు ప్రభుత్వానికి. వీళ్ళు యాత్రలు చేస్తారంట. వీళ్ళు యాత్రలు చేసి ప్రభుత్వ ఉద్యోగులందరినీ చైతన్యపరుస్తారంట. ప్రభుత్వ ఉద్యోగులు ఆల్రెడీ చైతన్యపరచుకొని ఉన్నారు. వాళ్ళు ఒక పిలిపిస్తే ఉరికొచ్చేటట్టున్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. పిఆర్సీ లేదు, ఒక డిఏ ఇచ్చారు, డిఏలు అట్లే ఉండిపోయినాయి. వాళ్ళకు హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. ఇట్లాంటి చాలా సమస్యలు వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకి కడుపు నొప్పితో వస్తున్నారు. వీళ్ళు పోయి చైతన్యపరచడం ఏంటంటే టైంపాస్ చేయడం. వీళ్ళు ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వలేకపోతున్నారు. ప్రభుత్వంతో మేమెందుకు పెట్టుకోవాలన్నట్టున్నారు నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు. శుతిమెత్తగా ఇంకా ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ డిమాండ్స్. ఇవ్వండి. పెండింగ్లో ఉన్న 5 కరువు భత్యాలు, డిఏలు, ఆరోగ్య రక్షణ పథకం, ఈహెచ్ఎస్ లేదు. జూలై నెల ఆఖరులోపే పూర్తి స్థాయిలో నిబంధనలు రూపొందించి అమలు చేయాలి. కేబినెట్ సమావేశంలో ఆమోదించిన విధంగా నెలకు 700 కోట్ల రూపాయలు. ఇది చాలా సింపుల్. మొన్న మీటింగ్స్ అయినాయి కదా, ఐఏఎస్ల కమిటీ వేసారు. ఆ రోజు ఎవ్రీ మంత్ పెన్షనర్స్కు 700 కోట్ల రూపాయలు విడుదల చేస్తామన్నారు. 700 కోట్లు కాదు, 7 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయలేదు. అయినా సరే సీరియస్నెస్ లేదు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, సిపిఎస్ విధానం ఎక్కడుంది? పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. సిపిఎస్ అంటే అదే. ఆ సిపిఎస్ విధానం అమలు చేస్తామని వీళ్ళు మొత్తం రోజు మైకులో చెప్పిండ్రు ప్రభుత్వ ఉద్యోగుల మీటింగుల్లో. ఏమైందో? ఏకీకృత సర్వీస్ రూల్స్ 2003 డిఎస్సీ ఉపాధ్యాయులు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 57 మెమో ద్వారా పాత పెన్షన్ అమలు చేయాలి. పిఆర్సీ నివేదికను వెంటనే తప్పించుకొని 51% ఫిట్మెంట్ అమలు చేయాలి. సరే, ఎంత ఫిట్మెంట్ ఇస్తారో కానీ అసలు పిఆర్సీ గురించి చర్చ ఉందా గవర్నమెంట్లో? పిఆర్సీ ఎప్పుడైపోయింది? 2023లో అయిపోయింది. 2023 జులై. అప్పుడున్న గవర్నమెంట్ 5% ఐఆర్ ఇచ్చారు, మధ్యంతర వృత్తి. అంతే. ఇంకా అదే నడుస్తుంది. ఈ గవర్నమెంట్ వచ్చి 20 మంత్స్ అయింది. ఇప్పటివరకు అసలు దాని ముచ్చటనే లేదు. అసలు ఆ కమిటీ రిపోర్ట్ తీసుకుంటే కూడా ప్రభుత్వం ఇంట్రెస్ట్గా లేదు. నూతనంగా ఏర్పడిన మండలాలకు ఎంపీపీ, ఎంఈఓ పోస్టులు మంజూరు చేయాలి. ఇవన్నీ మొత్తం 14 డిమాండ్లు ఉన్నాయి. ఈ సమావేశంలో అందరు ఉన్నారు. మారం జగదీశ్వర్, చైర్మన్ ఏలూరు శ్రీనివాసరావు అందరు ఉన్నారు. పెద్ద పెద్ద మ్యాటర్ రాసిర్రు. కానీ చిత్తశుద్ధి కనిపిస్తలేదు. అంటే గవర్నమెంట్తో మాట్లాడానికినే భయపడుతున్నారు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు. ఉద్యోగులేమో రగిలిపోతున్నారు, ఉద్యోగ సంఘాల నేతలేమో చల్లగా ఉన్నారు. వీళ్ళని పట్టించుకోలేడు. ఉద్యోగ సంఘాల నేతలను పట్టించుకునే వాళ్ళు లేరు. అసలు నవీన్ మిటల్ ఆధ్వర్యంలో కమిటీ వేసారు. వాళ్ళు మేము ఫైనాన్స్తో సంబంధం లేని విషయాలను పరిశీలిస్తామన్నారు. ఫైనాన్స్ రిలేటెడ్ సమస్యలు పరిష్కరించలేదు,
ఫైనాన్స్తో సంబంధం లేని ఇష్యూస్ను పరిష్కరించలేదు. వీళ్ళ మీటింగ్స్ అప్పుడు అల్టిమేటం ఇస్తే మీటింగ్ పెట్టారు కదా, అంతకుముందే బట్టి విక్రమార్క ఒక సబ్ కమిటీ ఇచ్చారు మినిస్టర్స్, వాళ్ళు ఇప్పటిదాకా ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. అసలు ప్రభుత్వ ఉద్యోగులను కలవడానికే మినిస్టర్స్కి ఇంట్రెస్ట్ లేదు, ఉద్యోగ సంఘాల నేతలను కలవడానికి ఆయనతో ఇంట్రెస్ట్ లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు కలుస్తేనే లేడు. ఐఏఎస్ల కమిటీ కూడా తూతూ మంత్రంగా ఏదో చేసిర్రు, అప్పుడు పరిష్కరించడం అయిపోయింది అంతవరకే అని వాళ్ళు కూడా నిమ్మలంగా ఉన్నారు. కానీ ఏమీ లేవు. అక్టోబర్ 12 చలో హైదరాబాద్ అని ఒక పిలిపించారు. ఇది కూడా నామినల్ పిలిపే. అక్టోబర్ అంటే చాలా రోజులు ఉంది, ఇది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్. అక్టోబర్ 12 చలో హైదరాబాద్, అప్పుడు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అంటే మళ్ళీ ఇప్పుడే పోయి పొడవమంటారా అని అంటారేమో మీరు. ఇది మినిమం మీ డిఎల్ మీరు సాధించుకోవడమో లేకపోతే మీ పిఆర్సీ మీరు ఇవన్నీ రెగ్యులర్గా జరిగేది. ఒక ప్రభుత్వ ఉద్యోగి రెగ్యులర్గా రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావడం అనేది రెగ్యులర్. అది దానిలో కొత్తగా ప్రభుత్వం ఇచ్చేదేం లేదు, కొత్తగా ప్రభుత్వ ఉద్యోగులకు ఫేవరిజం కూడా కాదు. ఇది వాళ్ళు సర్వీస్ చేసిండ్రు, వాళ్ళు రిటైర్మెంట్ అవుతున్నారు, వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వాలి, సింపుల్. దీనికి ఈ ధర్నాలు చేయడము ఇది కూడా అవసరం లేదు. లాబింగ్ మిస్ అయిపోయింది. అసలు వీళ్ళు ఎవరు ఇంట్రెస్ట్గా లేరు. అసలు 700 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోతే ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు ప్రశాంతంగా ఉన్నారు, సప్పుడు చేస్తలేరు. రోజు టీఎన్జిఓ ఆఫీస్కి వస్తారు, చాయ్ బిస్కెట్లు తింటారు, పోతారు. ప్రభుత్వ ఉద్యోగులేమో మామూలేమో చేస్తున్నారు, మా సంఘాల నేతలు ఏమో మాట్లాడుతున్నారు, మా సంఘాల నేతలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు, పొద్దుగాలేసి హైదరాబాద్లో ఉంటారు, వీళ్ళు ఏమో చేస్తారని వాళ్ళు అనుకుంటారు. తీరా చూస్తే ఏమీ ఉండవు. పెన్షనర్స్ సమస్యలు మామూలు సమస్యలు కావు. అసలు పెన్షనర్స్ గురించి మాట్లాడడానికి ఎవరికి టైం లేదు. పెన్షనర్స్ మొన్ననే ఇందిరా పార్క్ గారు ధర్నా చేశారు. పెన్షనర్స్ వాళ్ళందరూ పాపం అంతా వయసు అయిపోయిన వాళ్ళే కదా, వయసు ఉన్న రోజులు సర్వీస్ చేసిండ్రు, వయసు అయిపోయిన తర్వాత రిటైర్మెంట్కి వచ్చిండ్రు, రిటైర్మెంట్ అయినరు, ప్రతి నెల రిటైర్మెంట్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ రిటైర్మెంట్ అయిన వాళ్ళకు బెనిఫిట్స్ 1 నెలక 2 నెలలకో 3 నెలలకో ఈయనకి ప్రభుత్వం ముందుకు రావాలి కదా. అసలు మీ పాపన మీరు వండి మా పాపను మేము పోతాం, ఇస్తే ఇస్తాం, లేకపోతే ఏం చేసుకుంటారో చేసుకోండి. పాపం ధర్నాలు చేస్తేనేమో ఇంకా కేసులు పెడతారేమో. మొన్న కాంట్రాక్టర్ల మీద కేసులు పెట్టలే, బట్టి విక్రమార్క చామర్ ముందల ఈ మన ఊరు మనబడి కాంట్రాక్టర్ ధర్నా చేస్తే వాళ్ళ మీద కేసులు అయినాయి, 11 మంది మీద కేసులు పెట్టినారు, న్యూసెన్స్ కేసులు పెట్టినారు. ఇంకా పాపం వీళ్ళు పెన్షనర్స్ ఇప్పుడు ధర్నాలు చేసే సిచ్యువేషన్లో కూడా లేరు, వాళ్ళు అంత స్టెమినా కూడా లేదు వాళ్ళకి. వాళ్ళంతా ప్రభుత్వం ఇస్తే ఏదో ఫ్యామిలీకి ఇల్లు కట్టిద్దాం, పిల్లలకి ఏదైనా సెటిల్మెంట్ చేద్దామని వాళ్ళ ఆశకు చూస్తున్నారు. హెల్త్ ప్రాబ్లమ్స్తో చాలామంది సఫర్ అవుతున్నారు, ప్రభుత్వం పట్టించుకుంటలేదు. కనీసం వాళ్ళని చూసైనా సరే ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టాలి కదా. ప్రభుత్వ ఉద్యోగులు అస్సలు ప్రెషర్ పెడతలేరు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలతోనే ప్రాబ్లం ఉంది, ఉద్యోగులతో కాదు. ఉద్యోగ సంఘాల నేతలు ఏ కార్యాచరణ తీసుకోరు. ఉద్యోగ సంఘాల నేతలు ఎవరితో మేము శత్రుత్వం ఎందుకు పెంచుకోవాలి, అందరితో మంచిగా ఉండాలనుకుంటున్నారు. మీరు మంచిగా ఉండాలనుకున్నప్పుడు మీ డిమాండ్స్ మర్చిపోండి. మీరు మంచిగా ఉండాలన్నప్పుడు ఇట్లాంటి కార్యాచరణ కూడా ఇవ్వకండి. మాకు ఏమి వద్దు, మీరు ఏది ఇస్తే అది తీసుకుంటాం అని చెప్పేసి మీ పని మీరు చేసుకోండి. మేమేం చెయ్యమని చెప్తే ఉద్యోగులు ఏం చేయాలో వాళ్ళ పనులు చేసుకుంటారు. ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం చాలా నిర్లక్ష్యంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒక ప్రభుత్వంతో ఎట్లా సాధించుకోవాలి, చేస్తే లాబింగ్ చేసి సంపాదించుకోవాలి, లేకపోతే ఫైటింగ్ చేసి సాధించుకోవాలి. లాబింగ్ లేకపోతే, ఫైటింగ్ చేయకపోతే ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది మీకు ఇవన్నీ? ఉద్యోగ సంఘాల నేతలు కొద్దిమంది ఉండొచ్చు, కానీ ఉద్యోగులు లక్షల మంది ఉన్నారు. వాళ్ళని దృష్టి పెట్టుకొని పనిచేయాలి కదా. ముఖ్యమంత్రితో కొట్లాడమని ఎవరేం చెప్తలేరు ఇక్కడ, లేకపోతే మందులతో మీరు పోయి డిస్ట్రిబ్యూషన్ చేయాలని ఏం చెప్తలేరు ఎవరు. కానీ దానికి ఏంది సిస్టమ్, దానికి లాబింగ్ చేస్తారా? 20 months అయింది, ఏం లాబింగ్ చేసిండ్రు ఇప్పటివరకు? మీరు ఏం లాబింగ్ చేసిండ్రు ఇప్పటివరకు? ఒక్క కార్యాచరణ ప్రకటించిర్రా? ఒక్క కార్యాచరణ అమలైందా? మీకు ఇచ్చిన మాటను, ఐఏఎస్ల కమిటీ ఇచ్చిన మాటను, మినిస్టర్స్ కమిటీ ఇచ్చిన మాటలను, సబ్ కమిటీ ఇచ్చిన మాటలను వాళ్ళు నిలబెట్టుకోకపోతే మీరు ఇంత స్లోగా, ఇంత నిమ్మకు నీరెత్తినట్లు, ఏదో అవుతుందిలే అయినప్పుడు చూసుకుందాం మాకెందుకు గొడవ అన్నంత ఉంటే ఇది కరెక్టేనా? ప్రభుత్వ ఉద్యోగులకు మీరు ఏం భరోసా ఇచ్చినట్లు? ప్రభుత్వ ఉద్యోగులకు మీరు ఏం న్యాయం చేసినట్లు? ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలతోనే మొత్తం కిరికిరి అంతా కూడా. వాళ్ళు ఇప్పుడు మినిస్టర్స్ శాలరీస్ తీసుకుంటలేరా? ఎమ్మెల్యే శాలరీస్ తీసుకుంటలేరా? 1000 కోట్ల రూపాయల ట్యాక్సులు కట్టే మినిస్టర్స్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, జూబెల్ కిషోరావు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇన్కమ్ ట్యాక్సులు కట్టేవాళ్ళు. వాళ్ళు కూడా పెట్రోల్కు, డీజిల్కు, ఛాయ్కు, బిస్కెట్కు అన్నిటి డబ్బులు తీసుకుంటున్నారు.
మరి వాళ్ళకి ఇచ్చి ఇవ్వనికే డబ్బులు ఉన్నాయి, వాళ్ళు వాడుకునే డబ్బులు ఉన్నాయి, వాళ్ళ జీతాలకు డబ్బులు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు పాపం పెన్షనర్లకు తర్వాత సర్వీస్లో ఉన్న వాళ్ళు ఏదైనా అవసరానికి లోన్ పెట్టుకుంటే వాళ్ళ జీతంకి వెళ్ళి కట్టిన పైసలే అవి తీసుకుని కూడా ఇంత కష్టమా? హెల్త్ స్కీమ్ అమలు చేయలేకపోతున్నారా? ఇంత దారుణంగా ఉందా? దీని ఉద్యోగ సంఘాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం చాలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక హెల్తీ వాతావరణంలో గవర్నమెంట్ నడవాలంటే ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు అందరూ సహకరిస్తే అవుతుంది. ఒక పక్క ఇక్కడ ఉద్యోగులు ప్రెషర్ ఉంది, ఒక పక్క ప్రభుత్వం పట్టించుకుంటారు. ఉద్యోగ సంఘాల నేతల మీద వాళ్ళు చాలా ప్రెషర్లో ఉన్నారు. కానీ ఆ ప్రెషర్ని అంత ప్రెషర్తో గవర్నమెంట్ మీద ప్రెషర్ పెంచలేకపోతున్నారు. అది వైఫల్యం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.